కంక్లూడ్ చేయండి కిషోర్ రెడ్డి గారు, చెప్పండి ఏదో చెప్తున్నారు కదా, ఫైనల్ గా ఏం చెప్తారు? ఏం లేదండి, ఇప్పుడు చేయగలిగింది వారైతే ఇప్పటివరకు అయితే చెప్పలేదు. ప్రధానమంత్రుల క్యాస్ట్లు చెప్పలేదు, ముఖ్యమంత్రి. సరే మళ్ళీ మీరు అక్కడ దాకా వదిలేండి. నేను ఒక్కటే విషయం చెప్తున్నా. ఇంతకుముందు రాకేష్ గారు అడిగినట్లే, ఇప్పుడు చరణ్ కౌశిక్ గారు డాక్టరేట్ ఉన్నవారు, మంచిగా మాట్లాడతారు. నేను చాలా డిబేట్లలో కూడా రాకేష్ గారు ఉన్నప్పుడు కూడా మేము చరణ్ కౌశిక్ గారు, కుండగాల మహేష్ గారు ఇట్లా ఉన్నారు, మంచిగా మాట్లాడే వక్తలు కూడా ఉన్నారు, మంచి పాలిటీషియన్స్, లాయల్ టు కాంగ్రెస్. మరి ఇట్లాంటి వారికి ఏమన్నా అవకాశాలు ఇస్తారా? లేకపోతే యాక్చువల్లీ ఇద్దరు కూడా, నేను మొన్న మహేష్ గారు వచ్చారు డిబేట్లోకి, ఈరోజు కౌశిక్ గారు వస్తున్నారు. ఇద్దరు కూడా ఏం చెప్తున్నారంటే, మాకు చర్చలు చాలు, మాకు ఈ నెంబర్స్ చాలు, రిపోర్ట్లు ఇస్తే చాలు, కాంగ్రెస్లో అంతకంటే ఎక్కువ వారికి కూడా ఆశలు ఎక్కువ లేవు. ఎందుకంటే వారు ఉన్న పార్టీ గురించి వారికి తెలుసు, మాకు ఎట్లాగో న్యాయం చేయరు, మాకు ఎక్కువలో ఎక్కువ చేస్తే ఇగో ఇట్లాంటి రిపోర్ట్లు కొన్ని పెట్టినందుకు మేము సంతోషపడి పండుగలు చేసుకుని మాకు అదే గొప్ప అని చెప్పి, లేకపోతే పార్టీలో ఏదో పదవులు ఇస్తారు. అంతేగాని అధికారం బీసీలకి ఇట్లాంటి పెద్ద పదాలు మా దాంట్లో మాట్లాడితే మమ్మల్ని బతకనియరు అన్న. అగో తిన్మన్ మల్లన్న ఇట్లాగే ఏదో మాట్లాడితే మొన్ననే ఆయన డ్రామానే అయితే డ్రామానే, అది రేవంత్ రెడ్డి గారే చేపిస్తున్న డ్రామాని క్లియర్ గా ఒక్క విషయం 42% అమలు చేస్తామంటున్నారు కదా, దాంట్లో ఉన్న ఇబ్బందులు అవన్నీ చర్చ జరిగిన తర్వాత అమలు చేస్తామంటున్నారు కదా. ఇట్లాంటి మంచి వక్తలు ఉన్నారు కదా, మన కళ్ళెదురుగానే కనిపిస్తున్నారు కదా. ఇంతమంది బీసీ బిడ్డలు ఉన్నారు కాంగ్రెస్ లో కూడా. పాపం వారు కూడా ఏం అనలేక, అవును అధికారంలో మా పార్టీ వాటా ఇస్తుంది, ఇవ్వాలి అనే మాట బీసీల తరఫున వారు మాట్లాడలేని పరిస్థితి ఉంది. ఈ రిపోర్ట్లన్నీ చెప్పండి, రిపోర్ట్లు ఇచ్చాము అని, రిపోర్ట్లు కాదు, మాకు రిపోర్ట్లే అవసరం లేదు, మండల్ కమిషన్ ని సపోర్ట్ చేయాలన్నా మాకు రిపోర్ట్లు అవసరం లేదు. ఇప్పుడు ప్రజలతో మమేకమైన వారికి ఈ డేటా ఏదో అఫీషియల్ గా ఒక ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎవరు